నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. మరి ప్రస్తుతం గురుగ్రహం మార్పు ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 4 పెద్ద గ్రహాల మార్పు. మొట్టమొదటిగా మార్చిలో శనిగ్రహం మారింది. ఆ తదుపరి ఇప్పుడు గురుగ్రహం మార్పు మే నెల 15వ తారీఖు. ఇక ఇదే నెలలో మళ్ళీ రాహుకేతువుల మార్పు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు ఏమైనా మార్పులు ఉంటాయా? మరి ఎందుకంటే ఈ గురుగ్రహం యొక్క అంటే ఒక రాశి నుండి ఒక రాశికి చేరడానికి దాదాపుగా సరిగ్గా సంవత్సర కాలం పడుతుంది. సంవత్సర కాలంలో మరి ఒక సంవత్సర కాలము అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది అందరికీ అదే. అయితే గురుగ్రహం అంటేనే పుణ్యగ్రహం, శుభగ్రహం, మంచి గ్రహం. ఈ గ్రహం యొక్క దృష్టిన్న లేదు ఈ గ్రహం ఉన్నట్టయితే చాలా వరకు అంటే జన్మ జాతకంలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ ఇలా మనకి గోచారంలో గురుగ్రహం అనుకూల స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుంది అంటారు. కొన్నిసార్లు అలాగే వ్యతిరేక స్థానాలలో ఉన్నప్పుడు కూడా చెడు ఫలితం ఉంటుంది. మంచి చెడు రెండూ ఉంటాయి కాబట్టి మరి సంవత్సర కాలం ఫలితం ఎలా ఉంటుంది అన్నది తెలియాలి. అయితే ఈ సమయంలో మనం గురుగ్రహం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. గురుగ్రహం ఎప్పుడైతే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతుంది. ఎప్పుడైతే గురుగ్రహం మిథున రాశిలోకి మారుతుందో అప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు, అంటే ఈ 12 రాసుల్లోకి మారుతున్నప్పుడు 12 నదులకి పుష్కరాలు రావడం అనేటువంటిది ఉంది. సరే, ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు. ఇక మరి గురుగ్రహం యొక్క చలనంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే వక్రగతి ఉంటుంది, తర్వాత అతిచారము ఉంటుంది. వక్రగతి అతిచారం ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 2 రాసుల్లోకి మారడం, అంటే ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది ఒక స్థితి ఉంటుంది. దీనివల్ల తప్పనిసరిగా 2 రాసుల్లోకి అయితే ఉంటుంది. అయితే కొన్నిసార్లు 3 రాసుల్లో కూడా వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అన్నది చెప్పే విషయం. సరే, ఏది ఏమన్నా మరి గురువు అంటే చాలా మంచి భవిష్యత్తునిచ్చేవాడు, విద్యనిచ్చేవాడు, తీర్థాలని, పుణ్యాలని, తీర్థక్షేత్ర దర్శనాల్ని, తర్వాత దేవత అర్చనలని, పూజల్ని, మంచి అనుబంధం కలిగేలాగా అంటే సంబంధాలు, మంచి వివాహ సంబంధాలు, అలాగే అంటే కళ్యాణకారకుడు గురువు. ఈ కళ్యాణకారకము అంటే అన్ని రకాల కళ్యాణకం. ఇల్లు కడతామా, ఒక మంచి వాహనాలు కొనుక్కుంటామా, సరే మన సంతతి బాగుంటుందా, పెళ్ళైన వాళ్ళకి అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి సంతానం అవుతుంది, సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సరే మళ్ళీ తదుపరి తరం వచ్చేటువంటి ఇలా ఆనందకరమైనటువంటి విషయాలను కలిగించేటువంటి వారు ఎవరయ్యా అంటే గురు భగవానుడే. మరి ఈ గురు భగవానుడు ఈ సంవత్సరం మరి మొన్నటి వరకు వృషభ రాశిలో ఉండి ఇప్పుడు మరి మిథున రాశిలోకి వెళ్తాయి. ఈ మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ద్వాదశ రాశికి? ఒక్కొక్కసారి అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే బాగాలేదు అంటే ఈ సంవత్సరం అంతా మనకు ఇంకా అంతా కూడా ఏం చేయక్కర్లేదా ఏమి అనేటువంటి స్థితి అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం బాగాలేకపోయినా ఇంకో గ్రహం దానికి అనుకూలించే విధంగా ఉంటుంది. జన్మజాతకంలో కలిసి వచ్చే జాతకాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి. కాబట్టి అంత ఇబ్బంది పడదు. కాకపోతే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నప్పుడు ఆ రెమెడీస్ని చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. మనం గురుగ్రహం యొక్క సంచారము సంవత్సర కాలం అన్నాం. అయితే కొన్నిసార్లు గురుగ్రహానికి ఉన్నటువంటి కొంత అతిచారము ఇది చెప్పుకున్నాం కదా. అతిచారం వల్ల ఏమవుతుందంటే దాదాపు ఒక 2 నెలలు ముందు రాశిలోకి వెళ్తుంది. మరి ముందు రాశిలోకి వెళ్ళినప్పుడు మరి స్థానం మారుతుంది కదా. అప్పుడు ఎలా అంటే కేవలం 2 నెలలు మాత్రమే, అంటే అక్టోబర్ నుండి మారేటువంటి అంటే ముందుకు వెళ్ళేటువంటిది, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మిథున రాశి నుండి కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. దాదాపు ఈ సమయంలో ఈ 2 నెలల కాలం మాత్రం వదిలేస్తే మిగతా 10 నెలల జాతకాన్ని మనం 12 ఈ సంవత్సర కాలానికి అని చెప్తున్నాం. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఎలా ఉంటుంది అంటే దాదాపు 10 నెలలు వ్యయంలో ఉంటాడు గురువు. వ్యయంలో అంటే ఖర్చు.
మరి గురువుకి కర్కాటక రాశి ఎలాంటిది అంటే ఉచ్చస్థానం. మరి ఉచ్చస్థానం అందులో కర్కాటకం ఎవరి యొక్క అది అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు గురువుకి మిత్రస్థానం, ఉచ్చస్థానం ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వ్యయంలో ఉన్నాడు. వ్యయ గురువు అంత మంచివాడు కాదు. మరి ఎట్లాగా అంటే ఇక్కడ వ్యయం అయ్యేటువంటిది ఏంటి? డబ్బులు బాగా ఖర్చు అవుతాయి, ప్రయాణాలు చాలా ఎక్కువ అవుతాయి, ప్రయాణాల వల్ల ఖర్చు అవుతాయి. కానీ ఇక్కడ మిత్రస్థానము ప్లస్ ఉచ్చస్థానము అవ్వడం వల్ల ఈ ఖర్చులన్నీ ఎలా ఉంటాయంటే మనం చేసేటువంటి ఒక శుభకార్యాని కోసమే ఈ ఖర్చులు అవ్వచ్చు. ఒక ఇల్లు కట్టుకొని ఖర్చు పెట్టచ్చు. అంటే అప్పు తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా అప్పులు అన్నది ఉంటుంది. కానీ ఆ అప్పు ఎందుకోసం చేస్తున్నాం? ఒక మంచి అసెట్ సంపాదించుకోవడం కోసం, ఒక కారు కొనుక్కోవడం కోసం, ఇల్లు కట్టడం కోసం, ఒక పెళ్లి చేయడం కోసం ఇలాంటి ఖర్చులు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు ఏవైనా మంచి తీర్థయాత్రల కోసం ఖర్చు అవ్వచ్చు, తీర్థయాత్రలు వెళ్ళవచ్చు, విదేశాలు వెళ్ళవచ్చు. ఇలాంటివి మాత్రమే జరుగుతాయి. దీనివల్ల మరి వేగురు మంచివాడు కాదు అంటే చక్కగా మంచి పుణ్యకార్యాలు చేయడము, దేవత ఆరాధనలు చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళడం ఇవన్నీ కూడా మంచి కార్యాలే కదండి. వీటి వల్ల ఖర్చు అవుతుంది. అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరగడం అనేది మంచిదే కదా, వీటి వల్ల కొంత ఖర్చు అవుతుంది. అంతకు మించి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. కాకపోతే మనకి అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలలు, అక్టోబర్ ఎండింగ్ నుండి జనవరి వరకు మధ్యలో 2 నెలల కాలం మాత్రం రాశిలోకి గురువు వచ్చినప్పుడు కొంచెం కొద్దిగా తటస్థంగా ఉన్నప్పటికీ మిగతా కాలం అంతా బాగుంటుంది అని చెప్పొచ్చు. మనం కింద చెప్పబోయేటువంటి పరిహారాలను చేసుకున్నట్టయితే బాగుంటుంది అని చెప్పాలి. మరి ఇలా ఉన్నప్పుడు అంటే గురుగ్రహం వల్ల మనకి కొంతమందికి చాలా మంచి లాభాలనే, కొంతమందికి లేదు. ఎలా ఉన్నా సరే అంటే అనుకూలించినా అనుకూలించకపోయినా, అనుకూలించినట్టయితే ఇంకా ఎక్కువగా అనుకూలించే విధానం కోసం, అనుకూలించినట్టయితే ఆ అనుకూలించినటువంటి స్థితి నుండి అనుకూల స్థితిలోకి రావడం కోసం చేయాల్సినటువంటి కొన్ని ప్రక్రియలు ఏదైనా మనకు ఒక గ్రహం వల్ల మనకు కొంత అననుకూలత ఉన్నది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మాత్రం తప్పనిసరి. మరి ఆ రకంగా మరి ఈ రాశి వారు ఏం చేసుకోవాలి ఏంటి అంటే, ఒకటి మనకు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహము అంటే ఆయన మనకు తెలుసు దేవగురు. అలాగే మనకు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి వారికి గురువులందరినీ మనం ఒక ఉన్నత స్థానంలో ఉంచడం అంటే గురువుల యొక్క శుశ్రూషలు చేయడం కానీ, గురువులకు మర్యాద ఇవ్వడం కానీ, గురువులకు ఏదైనా సత్కారాలు చేయడం కానీ, బట్టలు పెట్టడం, ఇలాంటివి భోజనం పెట్టడం, ఇలాంటివన్నీ చేయాలి. చేస్తే అనుకూలించినటువంటి వాళ్ళకి ఇంకా బాగా అనుకూలిస్తుంది, అననుకూలంగా ఉన్నటువంటి వారికి మంచి అనుకూలత లభిస్తుంది. సరే, ఇంతేనా అంటే ఇలా కాదు. మనకి గురుగ్రహానికి సంబంధించినటువంటి గురుదేవతలు ఎవరైతే ఉన్నారో గురువులకు సంబంధించినటువంటి వారి ప్రార్థన చేయాలి. అలా చేయాలి అంటే ఎవరున్నారు ఏంటి అంటే, ముఖ్యంగా గురుస్వరూపంలో ఉన్నటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రాలని చదువుకోవడం, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి చరిత్ర చదువుకోవడం, అలాగే శ్రీపదుల వారి చరిత్ర చదువుకోవడం, అలాగే శంకరాచార్యుల వారి చరిత్ర చదువుకోవడం, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర చదువుకోవడం, వారి గుళ్ళకు వెళ్ళడం. ఇంతే కాదు, వీటితో పాటు ఇంకా మనం చేయవలసినటువంటి అంటే గురువుకు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని దానం చేయడం. అంటే శనగ పిండికి సంబంధించింది, శనగ పప్పుకు సంబంధించినటువంటివి ఇలాంటివి ఏదైనా సరే దానం చేయడం. పసుపు వర్ణానికి సంబంధించినటువంటి పూలతో పూజ చేయడం, అలాగే పసుపుకు సంబంధించినటువంటి పసుపు వర్ణంతో సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైనా ఉంటే మనం ఎవరికైనా దానం చేసినా, ఎవరికైనా వస్త్రదానం చేసినప్పుడు ఆ వర్ణం ఇవ్వడం అనేటువంటిది చేయాలి. వీటితో పాటు ముఖ్యంగా గురువారాలు మనం, ఎందుకంటే అననుకూలంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి కష్టం ఏంటి అంటే ఏదో రకంగా మనం మాట్లాడిన మాటకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలి అంటే కొద్దిగా మౌనంగా ఉండడం అనేటువంటిది మంచిది. అందుకని గురువారం వ్రతాలు చేయడం, గురువారం ఏకభుక్తులు చేయడం, గురువారం ఏదైనా గురువుకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళడం, గురువారం గురువుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం. ఇంకా వీటన్నిటితో పాటు ఇంకొక విషయం కూడా మనం చేయొచ్చు గురువుకు సంబంధించింది అంటే, గురువు విద్యకు సంబంధించినటువంటి దేవుడు. ఏదైనా జ్ఞానానికి, విద్య అనే దానికంటే కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి దేవుడు. జ్ఞానము అంటే పుస్తకాలు, గ్రంథాలు, తర్వాత వీటికి సంబంధించిన ఎవరికైనా ఏదైనా గ్రంథాలని దానం చేయడం కానీ, లేదు విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులకు వారు జ్ఞానం సంపాదించడం కోసం పుస్తకాలు దానం చేయడమా, పుస్తకాలు కొని ఇవ్వడమా, చదువుకునే పిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటారు కదా, వాళ్ళకి పుస్తకాలు కొని ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకు అలా దానం చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతాం. ఇలా అనుగ్రహం పొందినట్టయితే ఉన్నటువంటి స్థితి నుండి చక్కగా మనం హాయిగా ఉండొచ్చు. ఇదండి